హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నాకైతే కామెంట్స్ వస్తున్నాయి స్పీచ్ డిలేకి అండ్ ఆటిజంకి డిఫరెన్సెస్ చెప్పండి అని. సో ఈరోజు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. సో ఇవి వింటే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది రెండిటికి డిఫరెన్స్ ఏంటని. దాన్ని బట్టి మీరు దానికి కావాల్సినట్టు యాక్షన్ అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్పీచ్ డిలేలో ఉన్న పిల్లలకి అటెన్షన్ కానీ, ఐ కాంటాక్ట్ కానీ, సోషల్ ఇంటరాక్షన్స్ కానీ బాగానే ఉంటాయి. అండ్ అంటే మనం ఏదైనా అడుగుతుంటే చెప్పటం కానీ, మన కళ్ళు చూడడం కానీ, అందరి పిల్లలతో ఆడటం కానీ వాళ్ళు ఇష్టపడతారు. సో కాకపోతే ఏంటంటే వాళ్ళకి మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర వర్డ్స్ అనేది ఉండదన్నమాట. కానీ ఆటిజంలో ఉన్న పిల్లలకి ఏంటంటే ఇవన్నీ ఉండవు. అటెన్షన్ ఉండదు, అసలు ఐ కాంటాక్ట్ ఉండదు. వాళ్ళు వేరే పిల్లలతో ఆడటానికి అసలు ఇష్టపడరు. వాళ్ళు వాళ్ళ ఓన్ వరల్డ్లో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. సెకండ్ పాయింట్ ఏంటంటే స్పీచ్ డిలేలో ఉన్న పిల్లలు అందరితో ఆడటానికి ఇష్టపడతారు. కానీ ఆటిజంలో ఉన్న పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఎక్కువ మెస్సీ ప్లే అనేది ఇష్టం ఉంటుందన్నమాట. వాళ్ళు ఏదైనా వస్తువుల్ని కూడా ఒక ఆర్డర్లో పెట్టుకుంటూ వెళ్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాయ్స్ ఉన్నాయనుకోండి, ఒక లైన్ లాగా ఒక ఆర్డర్లో పెట్టుకుంటూ వెళ్తారు. చెప్పులు ఉన్నాయనుకోండి, ఒక ఆర్డర్లో, ఏదైనా కానీ వాళ్ళు ఒక ఆర్డర్లో అనేది పెట్టుకునేది ఫాలో అవుతూ ఉంటారనమాట. సో వాళ్ళు ఎక్కువ మెస్సీ ప్లే ఎక్కువ చేస్తూ ఉంటారు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే గెస్చర్స్ అండ్ సైన్స్ అనమాట. స్పీచ్ డిలేలో ఉన్న పిల్లలు మనం పిలిచిన వెంటనే రావడము, మనం ఎత్తుకుంటానికి చేతులు చాపితే వాళ్ళ చేతులు ఇవ్వడము, లేకపోతే మనం ఏదన్నా ఇస్తున్నా తీసుకోవటము, అవన్నీ వాళ్ళకి బాగానే అర్థమవుతాయి. సో అవన్నీ వాళ్ళు బాగానే ఇంటరాక్ట్ అవుతారు మనతోటి. కానీ ఆటిజంలో ఉన్న పిల్లలకి అసలు అవి అర్థం అవ్వవు. వాళ్ళకి మనం ఏం చెప్తున్నాం అనేది చాలా లేట్గా ప్రాసెస్ అవుతుంది అనమాట. సో వాళ్ళు అసలు పట్టించుకోరు. మనం ఏమన్నా పిలిచిన పక్కన ఎక్కడో ఉండి 100 సార్లు పిలిచినా కూడా వాళ్ళు అసలు వాళ్ళ ఓన్ వర్డ్లోనే ఉంటారు. కానీ వాళ్ళకి ఇవన్నీ అంత తేలికగా అర్థం అవ్వవు. ఎప్పుడు ఎటో కట్టు చూస్తూ ఉంటారు, ఐ కాంటాక్ట్ ఎక్కువ ఇవ్వకుండా ఉంటారు. అండ్ ఫోర్త్ పాయింట్ స్పీచ్ డిలేలో ఉన్న పిల్లలు బై ద ఏజ్ ఆఫ్ 2 years వాళ్ళకి 2 words సెంటెన్స్ అయితే ఫామ్ అవటం వచ్చేస్తుంది. లైక్ వాటర్ ఇవ్వు, డోర్ తీయి, అన్నం పెట్టు, ఇట్లాంటివి అయితే మాట్లాడతారు. కానీ ఆటిజంలో ఉన్న పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీచ్ డిలే అనేది ఉంటుంది వాళ్ళకి. దాంతోపాటు మనం చెప్పేది కానీ, ఏవి యాక్షన్స్ కానీ, మనం చెప్తున్న మాటలు కూడా అసలు ఏవి అర్థం కావన్నమాట. చాలా అలోన్ టైమ్గా ఉంటారు. వాళ్ళకి ఏమన్నా కావాలన్నా అడిగి తీసుకునేది కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. అండ్ ఫిఫ్త్ పాయింట్ స్పీచ్ డిలేలో ఉన్న పిల్లలకి యాక్షన్స్, అంటే వాళ్ళు చేస్తున్న యాక్షన్స్ కానీ, ఇమిటేషన్స్ కానీ అన్నీ మనలాగే ఉంటాయి. కానీ ఆటిజంలో ఉన్న పిల్లలు మెయిన్గా మనం చూస్తే వాళ్ళు హ్యాండ్ ఫ్లాపింగ్ అని, లేదంటే అక్కడక్కడే రౌండ్గా స్పిన్నింగ్ అని, అంటే రొటేట్ అవుతూ ఎక్కువ ఇలా తిరుగుతుంటారు కదా, అల్లా బిల్లి అంటారు కదా, అలా తిరుగుతాం కానీ, లేదంటే ఎక్కువగా మునివేళ్ల మీద నడవటం కానీ అట్లా చేస్తూ ఉంటారనమాట. సో ఇది బిగ్గెస్ట్ సైన్ ఆఫ్ ఆటిజము. సో చూసారు కదా, 5 పాయింట్స్లో అయితే నేను మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో దీన్ని మీరు బేస్ చేసుకొని మీరు ఐడెంటిఫై అయితే చేసుకోవచ్చు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ సైన్స్ కానీ మీరు చూసినట్టయితే వెంటనే థెరపిస్ట్ దగ్గరకో లేదంటే పీడియాట్రిషియన్ దగ్గరకో తీసుకెళ్ళండి మీ పిల్లల్ని. కొంతమంది పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు చెప్తుంటారు వాళ్ళ నాన్న లేట్గా మాట్లాడారు, వాళ్ళ అమ్మ లేట్గా మాట్లాడింది, వీళ్ళకి అదే వచ్చిందేమో అని అంటూ ఉంటారు. సో అవి పట్టించుకోకండి. వాళ్ళని మీరు ఒక క్వశ్చన్ అయితే అడగండి. లేట్గా మాట్లాడారు కానీ వాళ్ళు ఈ ఆటిజంకి ఉన్న లక్షణాలు ఏమన్నా వాళ్ళల్లో చూసారా అని అడగండి. సో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళైతే నాకు తెలిసి చూడలేదు, అలాంటివన్నీ ఏం లేవు, కానీ కొంచెం లేట్గా మాట్లాడారు అంటే మైల్ స్టోన్ కొంచెం లేట్గా రీచ్ అయింది అని చెప్తారేమో. సో దాన్ని బట్టి మీరు వెంటనే అయితే థెరపిస్ట్ని కాంటాక్ట్ చేస్తే, అంటే బై ద ఏజ్ ఆఫ్ 1 year, 1.5 years, 2 years నుంచే మనం సైన్స్ చూడొచ్చు అనమాట ఆటిజంకి. సో వాటిని తెలుసుకొని మనం వెంటనే థెరపిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు దానికి తగినట్టు కూడా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి మనం మన పిల్లలకి మంచి థెరపీ అయితే ఇప్పించవచ్చు. సో స్పీచ్ డిలేలో ఉన్న పిల్లలు ఏంటంటే
స్క్రీన్స్ కానీ మొబైల్ కానీ టీవీ కానీ ఏది కూడా ఎక్కువగా పెట్టకండి. స్క్రీన్ టైం అనేది తక్కువగా ఉండండి. అండ్ నా బాబు కంటే ఆల్రెడీ 2 years క్రాస్ అయిపోయింది. 2 years లోపు ఉన్న పిల్లలకి అసలు ఫోన్ అయితే ఇవ్వకండి. అది నాకు తర్వాత తెలిసింది దాని ఎఫెక్ట్ పాప మీద ఎలా పడిందని. నౌ షీ ఈజ్ బెటర్. తను ఇప్పుడు 2 years 3 months కదా, షీ ఈజ్ ఫార్మింగ్ 2 words సెంటెన్స్ అనమాట. అంటే డోర్ తీయి, ఇవ్వు, ఇట్లా వర్డ్స్ కానీ 1 2 3 కానీ ఏ ఫర్ యాపిల్ ఇట్లాంటివన్నీ ఒక 40-45 వర్డ్స్ చిన్న చిన్న సెంటెన్సెస్ అట్లాంటివి చెప్పడానికి ట్రై చేస్తుంది. దీనికోసం నేను ఏంటంటే చాలా యాక్టివిటీస్ అవి చేపిస్తున్నాను. తనని రోజంతా బిజీగా ఉంచుతున్నాను. ఫోన్స్ అట్లాంటివి ఏమీ ఇవ్వకుండా తనని బిజీగా ఉంచుతున్నాను. సో దానికి కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా నేను ప్లేలిస్ట్లో యాడ్ చేసి పెట్టాను, హౌ టు ఎంగేజ్ 2 years ఓల్డ్ అని. సో ఆ ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. స్పీచ్ డిలే ఉన్న పిల్లలకైతే మీరు ఆ యాక్టివిటీస్ అవి ఫాలో అవ్వచ్చు. సో షార్ట్స్లో కూడా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, అవి చూసి ఫాలో అవ్వచ్చు. ఓకేనా? ఐ హోప్ మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, దానికి అకార్డింగ్లీ నేను మీకు రెస్పాన్స్ అయితే ఇస్తాను. సో వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Bye.